5,000కు కక్కుర్తి పడితే 75,000కు దెబ్బడిపోయింది కదా దరిద్రపమాయాల. ఒరే ఒరే ఏం చేశారా వాడు? మొత్తం వీడే చేశాడు. 2019 ఎలక్షన్ల ముందు ఏమన్నాడు వీడు? అన్న వస్తాడు పనులు ఇస్తాడంట, అన్నావా లేదా? చట్టం మీద కూడా పన్నులు వేశాడు కానీ పనులు ఇవ్వాలా. అన్న వస్తాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడంట, అన్నావా లేదా? ప్రతి జనవరికి కొత్త క్యాలెండర్ వచ్చింది తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందేలే. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు కదా, 15 కష్టపడి చదివి పీజీ చేస్తే నా ముఖాన ముష్టి 5,000 కొట్టి దాన్ని ఉద్యోగం అనుకోమన్నారు. వీడి మాటలిని సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అనుకొని వాలంటీర్గా చేసేందుకు నా 6 పిల్లలకు తల్లికి వందనం వేయలేదు కూటమి ప్రభుత్వం. జగనన్న ఉంటే ఒక్క బిడ్డకైనా అమ్మఒడి వేసేవాడు. ఒరే మూత్రం ఆపుకొని ఆత్రపనాయలా, నీ 6 మంది పిల్లలకు 78,000 తల్లికి వందనం వేశారా చంద్రబాబు? మొత్తం 7 పిల్లలు, 6 పిల్లలకి తల్లి వందనం కింద 78,000 రూపాయలు మా అకౌంట్ లో జమ చేయబడ్డాయి. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్గా పనిచేశాను. అప్పుడు మాకు ఒక అమ్మాయికి డబ్బులు వచ్చాయి. వైసీపీ వాలంటీర్ కాబట్టి టీడీపీ ఓటు కూడా వేయలేదు. పార్టీలకు అతీతంగా మా పిల్లలందరికీ 6 తల్లి వందనం డబ్బులు వేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా బెమ్మారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. ఇది కదా కులం చూడడం మతం చూడడం అంటే, ఇది కదా పార్టీ వ్యత్యాసాలు లేకుండా అందరికీ న్యాయం జరగడం అంటే, ఇది కదా ప్రత్యర్థి పిల్లల తల్లుల కళ్ళల్లో కూడా ఆనందం నింపడం అంటే.